వాళ్ళు ఇచ్చిన ఫ్యాక్ట్స్ ప్రకారం ఎంతమంది మాయమైనట్టు మనకు తెలుస్తోంది? ఆల్మోస్ట్ 200-300 మంది నాకు ఆ మాయమయ్యారు. 200-300 మంది మాయమైపోతే ఒకే ఇన్స్టిట్యూషన్ చుట్టూ అసలు మనం కాలక్రమంలో తెలుసుకోలేదా? ఇప్పుడు మీరు రైట్ పాయింట్కి వచ్చారు. పవర్ఫుల్ మ్యాన్ కి ఒక ఎస్టేట్ ఉందనుకోండి సపోజ్. ఆ ఎస్టేట్ లో ఐఎమ్ ద సుపీరియర్. ఆ సుపీరియారిటీలో నేను ఏం చేస్తే అది రైట్, మైట్ ఈస్ రైట్. ఈవెన్ సమ్ టైమ్స్ మనం మూవీస్ లో చూస్తుంటాం కొన్ని ఎస్టేట్స్ లకి పోలీస్ వాళ్ళు కూడా ఇంటర్ఫియరెన్స్ అవ్వలేరు. రైడ్ 2 అని ఒక సినిమా వచ్చింది రీసెంట్ గా. ఆ రైడ్ 2 సినిమాలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రైడ్ చేయడానికి వెళ్తే అక్కడ అలో చేయరు. ఎందుకు అలో చేయరంటే అతను అక్కడ పవర్ఫుల్ మ్యాన్. ఆ వచ్చిన ఆఫీసర్లని పోలీస్ వాళ్ళని అందరినీ కూడా కొట్టి తరిమేస్తారు. కానీ తర్వాత అతను మొత్తం అక్కడ ఉన్న ప్రాపర్టీస్ ని అక్కడ ఉన్న మనీని మొత్తం షిఫ్ట్ చేసేస్తాడు. అంటే పవర్ఫుల్ మ్యాన్స్ ఉన్న ప్లేసెస్ లో మీరు ఎన్ని ఇల్లీగాలిటీస్ జరిగినా సిస్టమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే చేయరు. ఎందుకు చేయలేదంటే బికాస్ సిస్టమ్ లో ఉన్న వ్యక్తులు కూడా ఆ పవర్ఫుల్ మ్యాన్ గురించి భయపడతారు. సో అక్కడ జరుగుతున్నది కూడా అదే. మనం ఇండిపెండెన్స్ వచ్చిందని అనుకుంటున్నాం కానీ రియల్ ఇండిపెండెన్స్ వచ్చిందంటే నిజంగా కోర్టు కానీ లేకపోతే అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న అథారిటీస్ కానీ ఇమీడియట్ గా ట్రూత్ ఫైండ్ అవుట్ చేయండి. అలానే 24/7 మీడియాని పెట్టి చేయండి. ప్రాబ్లం ఏంటి? వచ్చిన అలిగేషన్స్ అయితే వచ్చాయి కదా. పీపుల్ మైండ్ లో డౌట్ ఉంది, పబ్లిక్ మైండ్ లో డౌట్ ఉంది. ఈ డౌట్ ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఎవరిది? స్టేట్ గవర్నమెంట్ కదా. దట్ ఈస్ ఆల్సో బి రైట్ ఆఫ్ లైఫ్ కదా. ఆర్టికల్ 21 ఉంది కదా. మరి ఎందుకు మీరు రెక్టిఫై చేయట్లేదు? ఎందుకు మీరు ఫైండ్ అవుట్ చేయట్లేదు? బికాస్ ఇట్స్ ఇన్సిడెంట్స్ వాస్ హ్యాపెన్. దేర్ ఆర్ ఇన్సిడెంట్స్ వాస్ అక్కర్. అయినట్టు మనకి చాలా మంది రిపోర్ట్స్ కూడా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి కదా. మిస్సింగ్ సరే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బాడీ మిస్ అయింది అనుకోండి, ఎక్కడో చోట ఫైండ్ అవ్వాలి కదా. ఇప్పుడు డెత్ జరిగింది, యాక్సిడెంట్ జరిగింది. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్? యాక్సిడెంట్. అలానే ఒక అమ్మాయి మిస్ అయిపోయింది. మిస్ అయిపోయినప్పుడు మిస్సింగ్ ఈ రీజన్ ఉంటుంది అంటే ఎక్కడో అక్కడ మృతదేహం దొరకాలి పక్షంలో మనం డెఫినెట్ గా ఏదో కాన్స్పిరసీ ఉందని ఐడెంటిఫై చేయాలి. మరి ఇన్ని మృతదేహాలు దొరకట్లేదు, ఇంతమంది మిస్సింగ్స్ అక్కడే అవుతున్నారు అన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు? అండ్ అందరూ అంటే దాదాపుగా ఇతను చెప్పిన దాన్ని బట్టి అందరూ ఆడపిల్లలే. అండ్ ఒక ఏజ్ గ్రూప్ చెప్పారా? అవును, అరౌండ్ 20 చేంజ్ నుంచి అంటే సంథింగ్ అంటే యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళే, లెస్ దెన్ 30 years ఆ మధ్యలో.